హాయ్ హలో అండి. ముల్లంగి పికిల్. ఈ పికిల్ని చేసుకుంటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఎప్పుడు టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, ఆనియన్ చట్నీ ఇలాగా వెరైటీగా ముల్లంగి పచ్చడిని చేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను 2 ముల్లంగిలు తీసుకున్నాను. ఇలా 2 ముల్లంగిలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటి లీవ్స్ కూడా తీసుకున్నాను. ఆ లీవ్స్ కూడా తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. అండ్ పోపు కోసం ధనియాలు ఎక్కువ తీసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు వీటిని అన్నిటినీ తీసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇలా దోరగా వేపుకున్నాక పక్క తీసుకోవాలి. పక్క తీసుకొని మీరు ఎంతైతే కారం తింటారో మీ టేస్ట్కి సరిపడినంత కారం, ఎండుమిర్చి తీసుకొని ఇలా వేపుకోండి. ఇలా దోరగా వేపుకున్నాక వేగాక పక్కకు తీసుకోండి. వాటిని కూడా పక్కకు తీసుకున్నాక నెక్స్ట్ గ్రౌండ్ నట్స్ని కూడా వేపుకోవాలి. ఇవి వేగాయని ఎలా తెలుస్తుంది అంటే మనకి గరిటెతో తీసుకొని ఆయిల్లో వేసినప్పుడు సౌండ్ రావాలి. అప్పుడు వేగినట్టు తెలుస్తుంది మనకు. ఈ వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకొని ఇందాక కట్ చేసుకున్న రాడిష్ ముక్కల్ని ఫస్ట్ వేసుకోవాలి. లీవ్స్ అనేవి వేసుకుంటే మాడిపోతే లీవ్స్, రాడిష్ ముక్కలు అనేవి ఉడకవు. అందుకని ముందు రాడిష్ ముక్కలు ఉప్పు వేసి వేపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి తొందరగా వేగుతాయి. అందుకే రాడిష్ ముక్కలతో పాటు ఉప్పు కూడా వేసేవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్రౌన్ కలర్ రావాలి. నెక్స్ట్ లీవ్స్ వేసుకోవాలి. లీవ్స్ కూడా బాగా వేగిన తర్వాత పక్క తీసి ఇందాక వేపుకున్న గ్రౌండ్ నట్స్, పోపులు, చింతపండు వేయాలి. అండ్ ఎండుమిర్చి వీటిని అన్నిటినీ వేసి మిక్సీ పట్టాలి. గార్లిక్ కూడా వేయండి. పోపులో వేయకండి, ఇలా విడిగా వేసుకుంటేనే బాగుంటుంది గార్లిక్. అండ్ బెల్లం వీటిని అన్నిటినీ వేసి కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోకండి. కచ్చా పచ్చిగా ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి ముక్కల్లాగా తగిలి టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ మనం వేపుకున్న రాడిష్ లీవ్స్ని వీటిని అన్నిటినీ కూడా వేసి కచ్చా పచ్చిగా రుబ్బుకోవాలి. వాటర్ అనేది నేను వేయలేదు నిలవకు ఉండడం కోసం. ఒకవేళ మీకు నిలవ ఉండాలంటే వాటర్ వేయకూడదు, లేకపోతే వాటర్ వేసేసుకొని రుబ్బుకోవచ్చు. మళ్ళీ మనం నెక్స్ట్ ఇలా రుబ్బుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. ఆ పోపు పెట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, ధనియాలు అనేది వేయకండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వీటిని అన్నిటినీ వేసి బాగా వేపుకోండి. దోరగా వేపుకోండి. ఇలా వేపుకున్న దాన్ని మనం రుబ్బుకున్న రాడిష్ పికిల్లో వేసేయడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన రాడిష్ పికిల్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.